అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో సులువుగా చేసుకోగలిగే బియ్యం వడియాల్ని చూపిస్తున్నానండి. ఈ వడియాల్ని చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. సగ్గుబియ్యం వడియాలు కూడా ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వడియాలు చేయడానికి ముందు రోజు నైట్ నేను బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు వేసి నానబెట్టుకున్నాను. మార్నింగ్కి శుభ్రంగా బియ్యం నానిపోయిన తర్వాత ఆ మిక్సీ జార్లోకి ఆ బియ్యాన్ని వేసుకొని అట్లు పిండి మాదిరిగా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో మిరియాలు తీసుకొని శుభ్రంగా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్నా పర్వాలేదు, లేదా మెత్తగా పౌడర్ చేసుకున్నా పర్వాలేదు అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు అయితే ఇవి 5 గ్లాసుల నీళ్ళండి. నీళ్ళు అయితే ఎక్కువ వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు సన్నంగా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిరియాలని దంచుకున్నాం కదా, ఆ దంచుకున్న మిరియాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మిరియాలు దంచుకొని వేస్తే బాగుంటుంది, అందుకే నేను దంచుకొని వేసానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వాము 1 స్పూన్ వాము వేసుకోవాలి. వాము వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, వడియాలకు కూడా మంచి టేస్ట్ వస్తుంది, తినే వాళ్ళకి మంచిగా జీర్ణం అవుతుంది అంటారు. అందుకనే వాము 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. అలా గరిటె పెట్టి కలిపారంటే బాగా మిక్స్ అవుతాయి. బాగా మిక్స్ అయ్యి ఇదంతా కూడా మరుగుతూ ఉంటాయి నీళ్ళు. ఇలా మరుగుతున్న దాంట్లో ముందుగా మనం బియ్యాన్ని మిక్సీ పట్టించుకున్నాం కదా, ఇలా అట్లు పిండి మాదిరిగా బియ్యాన్ని మిక్సీ పట్టించుకున్నదంతా ఇందులో వేసుకుంటూ కలుపుతూ వేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. బియ్యం పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి. ఆపేమంటే ఉండకట్టేస్తుంది. ఉండకట్టకుండా మధ్య మధ్యలో తిప్పుతూ అలా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుతూ తిప్పుతూ ఉడికించుకున్నారంటే బియ్యం పిండి అందులో బాగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు ఉడికేసరికి చిక్కబడింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా చిక్కబడాలన్నమాట. ఇలా గంజి మాదిరిగా ఇలా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మేడ పైన కానీ లేదా నీడలో ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఒక కవర్ వేసుకొని దాని మీద వడియాల కింద ఒక్కొక్క గరిటె వేసుకుంటే వడియాలు రెడీ అయిపోతాయి. ఎండలో వేయడం వల్ల తొందరగా ఆరిపోతాయి అన్నమాట. ఎండలో ఆరబెట్టుకున్నాం అనుకోండి, ఒక మార్నింగ్ వేస్తే ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి అన్నమాట. అదే మనం ఫ్యాన్ కింద ఆరబెట్టామనుకోండి తొందరగా ఆరవు. ఫ్యాన్ కింద ఆరాలంటే మినిమం 2-3 డేస్ టైం పడుతుంది. నేను ఇలా అందుకనే మేడ మీద శుభ్రం చేసేసుకొని ఒక కవర్ వేసుకొని వాటి మీద ఎండబెట్టేశాను. ఈవినింగ్ కల్లా శుభ్రంగా ఆరిపోయాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. కవర్ నుంచి తొందరగా రిమూవ్ అయిపోతాయి, చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ ఎండలకైతే ఈవినింగ్కే శుభ్రంగా ఆరిపోతాయి. ఒకరోజు టైం సరిపోతుంది. శుభ్రంగా ఈవినింగ్కి ఆరిపోయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇవి ఓపెన్ చేసేటప్పుడు కొన్ని విరిగిపోయాయి అన్నమాట. కరెక్ట్గా షేప్ అనేది రాలేదు. నేను చాలా పల్చగా వేసి పావడం వల్ల కవర్ నుంచి రిమూవ్ చేసేటప్పుడు కొన్ని ముక్కలు విరిగిపోయాయి. ఒక రోజుకి శుభ్రంగా ఎండిపోయాయండి, అందుకే ఎండలో ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు నూనె కాగుతుంది కదా, నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని బాగా మీడియంలో టర్న్ చేసుకొని అప్పుడు వడియాలు వేసుకొని వేయించుకోవాలి. నూనె మరిగేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.